హలో మై ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో డిజిటల్ మీటర్లో ఎంఈఆర్ బిఆర్ అంటే ఏమిటి, అవి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అన్న విషయాన్ని అయితే మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. డిజిటల్ సిగ్నల్ విషయానికి వచ్చేసరికి ఎంఈఆర్ బీవీఆర్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని అవుతాయండి. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. మన డిజిటల్ సిగ్నల్లోకి వచ్చేసరికి ఎంఈఆర్ బీవీఆర్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం డిజిటల్ సిగ్నల్లో చెక్ చేసుకునేటప్పుడు మాత్రం వాటిని ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే అయితే బీఆర్ అనేదాన్ని మనం అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అది డిజిటల్ హెడ్ అండ్ కంట్రోల్ రూమ్లో అది ఇంజనీర్స్ వాళ్ళు సెట్ చేసుకుంటారు. దాని గురించి మనం గ్రౌండ్లో అయితే కొత్తగా చేయాల్సిందైతే పెద్దగా ఏమీ ఉండదు. మనం చూసుకోవాల్సింది ఒకటి డీబీలు ప్లస్ ఎంఈఆర్ని ఒకసారి మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎంఈఆర్ అయితే మాత్రం మినిమం 33 నుంచి 39 మధ్యలో ఉండాలండి. ఎంఈఆర్ అనేది అంతకు మించి 39కి పెరగకూడదు, అలాగే 33కి డౌన్ అవ్వకూడదు. ఈ మధ్యలో అయితే ఉండాలి. మ్యాక్సిమం ఎంత 39 వరకు తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఎంఈఆర్ ఎప్పుడైతే మాత్రం ఎక్కువగా ఉందో అప్పుడైతే మనకి ఆడియో క్వాలిటీ అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదనుకుంటే ఫ్రీజింగ్ గట్రా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎంఈఆర్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండేలాగే చూసుకోండి. మినిమం 39 ఉండాలి, అంతకు మించి మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే ఉండకూడదు. అయితే మనం కొన్ని చోట్ల మనమైతే చూస్తాము డీబీ అయితే కరెక్ట్గానే వస్తుంది, డీబీలు అయితే కరెక్ట్గానే ఉంటాయి సరిపోయేలాగా. కానీ ఎంఈఆర్ అయితే మాత్రం లెగదు, అది తక్కువగా ఉంటుంది. మనం ఎంత గెయిన్ అడ్జస్ట్ చేసిన ఎంఈఆర్ అయితే మాత్రం లెగదు. అలాంటప్పుడు అయితే మనకి ఏంటంటే నోడ్లో ప్రాబ్లం ఉండొచ్చు. నోడ్ దగ్గర బాగా ఉండి పాయింట్ల దగ్గర ఆ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే పాయింట్ దగ్గర ఎఫ్ కరెంటర్ లూజ్ ఉన్న ఆ ప్రాబ్లం వస్తుంది. లేదు మధ్యలో స్పెటర్ కంప్లైంట్ ఉన్నా సరే మనకి ఆ ప్రాబ్లం వస్తుంది. లేదు ఆర్ఎఫ్ వైర్లో ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లం అయితే వస్తుంది. డీబీలు అయితే కరెక్ట్గానే వస్తాయి. ఎంఈఆర్ విషయానికి వచ్చేసరికి అది పడిపోతుంది. ఎంఈఆర్ మనకి కావాల్సినంత ఎంఈఆర్ అయితే రాదు. అలాంటప్పుడు మీరు ఒక దగ్గర నుంచి అయితే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రాబ్లం అయితే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏమిటంటే మనం గెయిన్ అడ్జస్ట్ చేసేటప్పుడు మన నోడ్ అవనియండి, యాంప్లిఫైయర్ అవనియండి, సపోజ్ మీరు మీ కంట్రోల్ రూమ్ నుంచి మీకు వచ్చే ఇన్పుట్ని మీరు ఎప్పుడు కూడా అయితే 95 మెయింటైన్ చేస్తారు. అందరూ కూడాను 95 మెయింటైన్ చేస్తారు. అయితే కొన్ని హెడ్ ఎండ్లో అయితే మాత్రం అది 85కి పెడతారు. వాళ్ళకి సెటప్ బాక్స్కి 30-35 సిగ్నల్ ఇస్తే వాళ్ళ బాక్సెస్ అయితే ఆన్ అయిపోతాయి. కొన్ని హెడ్ ఎండ్లోనే ఏమైనా వచ్చి 95 పెట్టాల్సి ఉంటుంది. మన నోడ్ అవనండి, యాంప్లిఫైయర్ తాలూకా అవుట్పుట్స్. సపోజ్ ఇప్పుడు మీరు నోడ్ తాలూకా అవుట్పుట్స్ 95 పెట్టాలి అనుకున్నారనుకోండి, 95 పెట్టాల్సి వచ్చినప్పుడు మీరైతే మొత్తం గెయిన్ స్లోప్ కంట్రోల్స్ 2 మొత్తం కట్టేయండి. మొత్తం 2 కంట్రోల్స్ పూర్తిగా కట్టేసిన తర్వాత మీరైతే గెయిన్ రేట్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు 95 పెట్టాలి అనుకున్నప్పుడు మీరు 85 వరకు గెయిన్ అయితే రేట్ చేయండి. గెయిన్ 85 వరకు రేట్ చేసిన తర్వాత గెయిన్ ఆపేయండి. అక్కడి నుంచి మీరు స్లోప్ని అయితే రేట్ చేయండి. మిగతా 10 dB మీరు స్లోప్ని రేట్ చేసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని ఛానల్స్ కూడా ఈక్వల్గా వస్తాయి. అప్పుడు మీరు ఎంఈఆర్ను అయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు బాగుంటుంది. ఒకవేళ ఇంకా మీకు ఎంఈఆర్ అనుకున్న విధంగా సాటిస్ఫాక్షన్ లేదు, మనకు కావాల్సిన విధంగా రాలేదు అనుకుంటే ఒకసారి గెయిన్కు 5 dB తగ్గించండి, స్లోప్ 5 dB అయితే రేట్ చేయండి. మీకు అప్పుడు ఎంఈఆర్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. లేదు ఒకవేళ ఎంఈఆర్ ఇంకా తగ్గుతుందనో లేకపోతే మరొకటి అనిపించినప్పుడు మీరైతే మాత్రం మళ్ళీ యాస్టీస్గా వచ్చేయండి. ఇది 85 పెట్టండి, స్లోప్ అయితే 10 dB పెంచండి. ఆ విధంగా చేసినట్టయితే మీకు ఛాన్స్లో ఎంఈఆర్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత మీ హెడ్ ఎండ్ నుంచి వచ్చే సిగ్నల్లోనే లో ఫ్రీక్వెన్సీ ఛానల్ అలాగే హై ఫ్రీక్వెన్సీ ఛానల్ అయితే ఉంటాయండి. అంటే సపోజ్ మన హెడ్ ఎండ్లో
మనం 95 పెట్టామనుకోండి, 95 పెడితే కొన్ని ఛానల్స్ అన్నీ 95 వస్తాయి. కొన్ని ఛానల్స్ 1, 2 ఛానల్స్ కొన్ని ఛానల్స్ అన్నవి 90లు వస్తూ ఉంటాయన్నమాట. ఇలాగ ఒక 5 dB డిఫరెన్స్ ఉంటుంది కొన్ని ఛానల్స్లో అయితే. ఆ ఛానల్స్ ఏదనేది కూడా మీరైతే ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి మీరు ఈ MER BR అడ్జస్ట్ చేసేటప్పుడు మాత్రం అవి కూడా ఒకసారి ఆ ఛానల్ని కూడా ఒకసారి మీరు పెట్టయితే చూసుకోండి. వాటిలో కూడా హై ఫ్రీక్వెన్సీ ఛానల్ కూడా MER ఎలా ఉంది, లో ఫ్రీక్వెన్సీ ఛానల్ MER ఎలా ఉందో ఒకసారి మీరైతే చూసుకున్నట్టయితే మీకు లైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మన వాళ్ళైతే ట్రాన్స్మిటర్ కంట్రోల్ రూమ్లో ట్రాన్స్మిటర్ పెడతారు. ట్రాన్స్మిటర్కి ఒకవేళ గెయిన్ అడ్జస్ట్మెంట్ ఉన్నట్టయితే మాత్రం ఆ గెయిన్ అడ్జస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి మనం ట్రాన్స్మిటర్కి ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ ఉంటుంది చూసారా, అది మినిమం మనం 65 75 మనం ట్రాన్స్మిటర్కి ఇస్తాం కదా. ట్రాన్స్మిటర్కి ఇచ్చినప్పుడు టెస్ట్ పాయింట్లో ఒక 10 dB లాస్ అయి రావాలి. ఆ విధంగా మనం అయితే గెయిన్ సెట్ చేసుకోవాలి. ఆ విధంగా మనం గెయిన్ సెట్ చేసుకున్నట్టయితే మనకి MER కూడా కరెక్ట్గా వస్తుంది. అలాగే డీబీలు కూడా మనకి కరెక్ట్గా ఉంటాయి. ఈ విధంగా మనం డిజిటల్ మీటర్లు అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ప్రోగ్రామ్ అనేది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, MER BVR గురించి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మరి ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.